నీలాల మబ్బుల్లోన ఓ చిత్రమా, ఆ వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా, కలువరించి కనులు అడిగే కలవి నువ్వేమో, పలువరించి పెదవి అడిగే పేరు నీదేమో. ఓ, 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 అయ్యో ఇలా జరిగిందేంటి? గాయత్రి కాలేజ్. నీలాల మబ్బుల్లోన ఓ చిత్రమా, ఆ వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా, కలువరించి కనులు అడిగే కలవి నువ్వేమో, పలువరించి పెదవి అడిగే పేరు నీదేమో. ఎంత? 120 అండి. ఆటో రేట్ కాదమ్మా, మీటర్ ఎంతేందో చెప్పు. 120 అండి. ఏంటి 120నా? చౌరస్తా నుండి కాలేజ్కి అప్ అండ్ డౌన్ 60 రూపీస్ కాదు? నీదేమన్నా ఏసీ ఆటోనా డబుల్ మీటర్ అవటానికి? కావాలంటే మీరే చూడండి. అది నీ మీటర్. 120 అవుతుంది, 420 అవుతుంది. నువ్వెలా తిప్పితే అలా అవుతుంది. మీకు చదువు రాదు, కానీ ఇలాంటి వాటిలో సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ టెక్నాలజీ వాడతారు. నిజం చెప్తున్నానండి, చూడండి. రోజు వస్తాను, నాకు తెలీదా? 30 రూపీస్ ఇస్తాను, తీసుకుంటావా? తీసుకో. కుదరదని ఆర్గ్యూ చేసావనుకో, పోలీసులకు ఫోన్ చేసి నిన్ను, ఆర్టీఏకి ఫోన్ చేసి నీ ఆటోని ఇద్దరిని లోపలికి పంపిస్తాను. లోపల ఇస్తావా? పొద్దునే భలే బేరం దొరికిందా బాబు. ఏమైందే? ఎదవకు తెలివితేటలు ఎక్కువ అనుకుంటా. నా ముందే అత్తలు చూపించాడు, అందుకే చిన్న గొడవ. వాళ్లతో ఎందుకే గొడవ? రాయొచ్చి బురదలో పడినా, బురద వెళ్లి రాయి మీద పడినా మరక పడేది రాయి పైనేనే. సర్లే పద, క్లాస్ కి టైం అయింది. వెళ్ళొస్తానమ్మా. ఏ గీత, ఆగు, టిఫిన్ అయిపోతుంది, తినేసి వెళ్ళు. తిరగకుండా వెళ్తే ఎలా? ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా. గాంధీనగర్ వెళ్లి మైత్రి దగ్గర మెటీరియల్ తీసుకుని అక్కడి సరేలే, నుంచి. ఇలా రా. ఏం ప్రాజెక్టో గోలో. రోజు ఇలా చేస్తే ఎలా? ఏదో ఒకటి తిని వెళ్ళాలిగా. కనీసం ఈ బ్రెడ్ అన్న తినేసి వెళ్ళవే. అబ్బా, అన్నిటికీ తొందరే. మీ నాన్న ఈ ఊళ్ళో ఉంటే కనీసం కాలేజ్ దగ్గరనే దింపేవాళ్ళు. ఈయనొకరు నెలకి 20 రోజులు బిజినెస్ అంటూ తిరుగుతారు. ఆపుతావా? కాలేజ్కి టైం అవుతుంది. గీత మంచి. అబ్బా, ఈ పిల్లకి అన్ని తొందరే. వస్తున్నా, నాగవే. గీత, ఒరే గిరి, అక్క, గీతకి గాంధీనగర్లో పనుందంట, కాస్త తీసుకెళ్ళరా. సరే పద. ఏమిటా నా మొహం చూస్తావు? వెళ్ళెక్కు. కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేలే. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఎవరా నువ్వు? గీతతో మాట్లాడుతున్నావు? గీత నాదే. తన వంక చూసినా మాట్లాడినా చంపేస్తా. చంపేస్తా. నేను ఎవరితో మాట్లాడినా కొట్టేస్తావా? నీతో ఎప్పుడు ఇదే గొడవ, అందుకే నీతో రాననేది. సారీ అండి.
మధ్యలో ట్రాఫిక్ జామ్. సరే పద. ఏం జరిగిందే? ఈ వెదవుతో అందుకే రానంటాను. వస్తే ఏదో గొడవ. ఎవడో ఒకడు హాస్పిటల్కి వెళ్లే వరకు ఊరుకోడు. ఏ, ఏ, నా చున్నీ. ఏ త్వరగా పద. చేస్తున్నా. త్వరగా పద. ఫాస్ట్ గా వెళ్ళవే. ఆటో ఆటో త్వరగా పద. వెళ్తున్నా. ఫాస్ట్ గా గో. ఇటు పక్క పదవే. ఇటు త్వరగా. ఏ ఆటో ఏదో కావాలని స్పీడ్ గా వెళ్తున్నాడు. ఆటో ఆటో నాయనా త్వరగా వెళ్ళు. కావేరి బంగారం వచ్చేస్తున్నానే, స్టేషన్ పక్కనే ఉన్నా. అబ్బా నువ్వు టెన్షన్ పడకు, ప్రతిసారి పుట్టింటికి పంపించేది నేనే కదా. ఉండు. ఏ ఆటో బాబు త్వరగా పోనీ నాయనా. పట్టువే. ఏ ఆటో వీడంటే సందులను తిప్పుతున్నాడు. త్వరగా పద. ఆటో ఇదిగో నాయనా. దిగు. అమ్మా పక్కనే ఉన్న బంగారం వచ్చేస్తున్నానే. ఇదిగోండి చేంజ్. ఇదేంటి 20 ఇచ్చావు? మీటర్ 80 అయింది సార్. వెళ్ళండి. అబ్బో. హలో, అసలు నీకు బుద్ధుందా? చెవులు వినపట్టం లేదా? ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? ఏంటా స్పీడు? పిలిచినా ఆపకుండా వస్తున్నావు. నీలాల మబ్బుల్లోన అసలు నీకెంత పొగరు? వెండి వెన్నెల్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే తిక్క కుదురుద్ది. నుంచి కనులు అడిగే కలవి నువ్వేమో. ఎందుకే గొడవ? చున్నీ వెళ్ళి ఆటో మీద పడినా, ఆటో వచ్చి చున్నీ మీద పడినా చిరికేది చున్నీనే. ఆపుతావని సామెతలు. ముందు పద. ఆటో మళ్ళీ వీడేనా? మళ్ళీ EMI. గాయత్రి కాలేజ్. రండి ఎక్కండి. త్వరగా పోనీ, కాలేజ్ టైం అవుతుంది. ఇదేం గోదావరి ఎక్స్ప్రెస్ కాదు ఫాస్ట్ గా వెళ్ళడానికి. చా అదనుకుని ఎక్కాను. అమ్మ లేమ్మా. సార్ ఆటో ఆపండి సార్, మా అమ్మకు బాగాలేదు సార్. అన్న ఆటో ఆపన్న, మా అమ్మకు సీరియస్గా ఉందన్న. అరే చూస్తారంటే ఎత్తండి. అయితే జాగ్రత్తగా. జాగ్రత్తమ్మా. రండి కూర్చోండి. హాస్పిటల్కి వచ్చేసాం, కొంచెం జాగ్రత్తగా దిగండి అమ్మా. ఇటు రండి, కొంచెం ఇలా పట్టుకోండి. జాగ్రత్తగా. సిస్టర్, పేషెంట్కి సెలైన్స్ కంటిన్యూ చేయి. ఓకే సార్. బీపీ చెక్ చేస్తూ ఉండు. ఓకే సార్. ఓకే. ఓకే. కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు, లేదంటే తన ప్రాణానికే ముప్పు ఉండేది. థ్యాంక్ యూ డాక్టర్.
అమ్మకేం కాదులేరా. జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నా. వెళ్దామా? పద. ఎంతైంది? ఓ, పర్లేదు ఉంచండి. మొన్న ప్యాసింజర్ దించిన తర్వాత మీటర్ తిప్పడం మర్చిపోయాను. ఆ రీడింగ్ మీదనుకున్నాను. సారీ అండి. తీసుకోండి, పర్వాలేదు. పర్లేదు ఉంచండి. ఈరోజు మీ మానవత్వంతో ఒక ప్రాణం కాపాడారు. దాని ముందు ఇవన్నీ పెద్ద లెక్క కాదు. కనీసం ఇలాగైనా నన్న మంచి పనులు భాగస్వామిని కానివ్వండి. నీలాల మబ్బుల్లోన ఓ చిత్రమా, ఆ వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా, కలువరించి కనులు అడిగే కలవి నువ్వేమో. ఏంటే మళ్ళీ గొడవ? అదేం లేదు, మొన్న పొరపాటు తనదే అని ఒప్పుకున్నాడు. చూస్తుంటే మంచోడ్లా ఉన్నాడే. అనవసరంగా తిట్టాననిపిస్తోంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం ఎందుకు? తప్పు తనదే అని ఒప్పుకున్నాడన్నావుగా, వదిలే. అవుననుకో, కానీ మరీ ర్యాష్గా మాట్లాడాను. నా గురించి ఏమనుకున్నాడో ఏమో. నీ గురించి ఆడేమనుకున్నా, ఆడి గురించి నువ్వేమనుకున్నా, అనుకోనిది ఏదైనా జరిగితే మడతడేది మనకే. పద. నిన్నటి వరకు వీడు వద్దు అనుకుంటుంటే కూడా వచ్చేవాడు. ఈరోజు కావాలని ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా రావట్లేదు. ఎదవ ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఆటో, గాయత్రి కాలేజ్. ఎక్కండి ఎక్కండి. కాస్త స్పీడ్ పెంచండి. కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పీడ్గా వెళ్ళండి. మీరు రేటు పెంచినా నేను స్పీడ్ పెంచలేనండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారండి, 60 ఏళ్ళు బతకాలంటే ఎప్పుడు 20 స్పీడ్ దాటద్దని. కాబట్టి నా 10 ఏళ్ల సర్వీసులో నేను ఎప్పుడు 20 స్పీడ్ దాటలేదండి. అందుకే నా బండికి సొట్టపడలేదు, నాకు పడతలేదు. ఇలా వెళితే నా ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే మళ్ళీ వస్తుందండి, ప్రాణం పోతే వస్తుందండి, రాదు. అందుకే మా తాతగారు చెప్పేవారండి, కస్టమర్ అంటే దేవుడురా, కస్టమర్ భద్రతే మన బాధ్యత అని. మా అనుభవుడు ఎక్కడున్నా నాకు ఇది అలవాటేలేండి. పీడ విరగడైంది. వద్దమ్మా వద్దు, కస్టమర్ల భద్రతే మా బాధ్యత. వేరే అటు చూసి పంపిస్తా. రండమ్మా, రండి రండి. మహానుభావురాలు, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళు, వెళ్ళండి. ఎగ్జామ్ టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళండి. అరే మీరా? ఏంటి ఈరోజు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నారు? పొద్దున్నే ఉతుక్కున్నానండి, అందుకేసుకున్నాను. అయినా ఎప్పుడు ఇలా హడావిడికి వెళ్ళే బదులు కొంచెం తొందరగా బయలుదేరొచ్చుగా. ముందుగానే బయలుదేరాను, కానీ ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేశాను. ఓ, ఏం రాలేదా? లేదు,
అవును, నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసినావిడ ఎలా ఉంది? మీరేమైనా హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళారా? వెళ్ళాను, బానే ఉంది. నిజంగా మీరు టైంకి నిన్న కాపాడకపోయి ఉంటే ఆవిడ పరిస్థితి ఏమై ఉండేదో. నేనేం చేశానండి? సాటి మనిషి కష్టంలో ఉంది, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అవును, మీరు ఒకరోజు బైక్లో వెళ్తారు, ఒకరోజు ఆటోలో వస్తారు, అసలు ఏంటి విషయం? నాన్నగారు ఉంటే ఆయనే డ్రాప్ చేస్తారు, కానీ ఇప్పుడు ఊళ్ళో లేరు. బావ బండి మీద వెళ్తే నేను దిగేలోగా మినిమం 2 అంబులెన్స్ ఎక్కుతారు. అందుకే ఆయన వచ్చే వరకు ఆటోలో వెళ్ళటం, 9 గంటలకు స్టాప్ లో వెయిట్ చేయడం తప్పదు. సాఖియా రాగిత అక్కర్లేదు. ఏంటక్క ఇది? బాధపడకరా, ఈ రోజు బండెక్కపోతేనే రేపు నీతో పెళ్లిపీట లెక్కాల్సిన తనే కదా. అంతవరకు కాస్త ఓపిక పట్టు. మనం ఇక్కడ కనిపించకూడదు, ఇప్పుడే వస్తున్నట్టు ఉండాలి. పదరా సూర్య, పద. రండి, ఎక్కండి. కాలేజీకేగా? కాలేజ్ కొద్దు, మరి ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్దాం. నీలాల మబ్బుల్లోన ఓ చిత్రమా, ఆ వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా. గోదావరి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. రోజులాగే ఉంది. ఆ బ్రిడ్జు, ఆ బోటు, ఆ నీళ్లు, ఆ మనుషులు అన్నీ ఇవేగా. ఇదిగో తీసుకోండి. పర్లేదు, వద్దండి. మీ గురించే తీసుకున్నాను, ఆ, తీసుకోండి. ఇంతకీ నీ పేరేంటి? సూర్య. అవును సూర్య, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? లేరండి, నాకు 10 ఏళ్ళ వయసులోనే చనిపోయారు. ఓ, ఐఎమ్ సారీ. పర్వాలేదండి. తర్వాత నేను రాజమండ్రి వచ్చేసాను. భాష అని ఒక ఆటో డ్రైవర్ నన్ను చేరదీశాడు. నేను ఆటో డ్రైవర్ అయిపోయాను. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? అమ్మా నాన్న లేకుండా ఉంటారేమో కానీ ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరండి. జానీ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా అలాగే ఆటో డ్రైవర్. మరి గర్ల్ ఫ్రెండ్స్? నేనేమైనా ఇంజనీరింగ్ చదువుతున్నానా గర్ల్ ఫ్రెండ్స్ ఉండడానికి? ఆటో డ్రైవర్నండి. మరి మీ గురించి తెలుసుకోవచ్చా? నాన్న బిజినెస్ మ్యాన్, నెలలో ఎక్కువ రోజులు బయటే ఉంటారు. అమ్మ హౌస్ వైఫ్, రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉంటుంది. వాళ్ళకి నేను ఒక్కతనే కూతుర్ని. ఒక్కదానే అవ్వడంతో చాలా గారాబంగా పెంచారు. అందుకే నాకంటూ ఎలాంటి టెన్షన్స్ లేవు. అంటే మీకు కలలు, లక్ష్యాలు లాంటివి ఏం లేవా? ప్రస్తుతానికి అలాంటివేమీ లేవు. నా ముందున్నది ఒకే ఒక్క లక్ష్యం, బీటెక్ కంప్లీట్ చేయడం. అదేంటండి, మీకు డబ్బు ఉంది, ప్రేమగా చూసుకునే అమ్మా నాన్న ఉన్నారు, ఎటువంటి లోటు లేదు, అయినా ఏ లక్ష్యం లేకపోవడం ఏంటి? బీటెక్ కంప్లీట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా ఏదో ఒకటి డిసైడ్ అవుతాలే. అవును, నీకేమైనా అలాంటివి ఉన్నాయా? నాకా? రోజు వెనక సీట్లో కూర్చున్నట్టు చెప్పినట్టు ఆటోను ముందు తీసుకెళ్ళడం తప్ప ఇవన్నీ ఆలోచించే టైం ఎక్కడదండి. కాకపోతే అవసరాన్ని బట్టి పక్క వాళ్ళకి సహాయం చేస్తుంటాను. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఏం చేస్తాం, ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. అవును, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే 2 అక్షరాలు. మరి పిచ్చి కూడా 2 అక్షరాలేగా. అయితే మనం పిచ్చోళ్ళం అంటావా? కాదా మరి? అవును, పిచ్చోళ్ళమే, ప్రేమ పిచ్చోళ్ళం. సూర్య, హ్మ్. జీవితం అంతా మనం ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది?
ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూడనంత వరకు బాగానే ఉంటుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఇప్పటి వరకు ఎవరితో తిరిగి వస్తున్నావే? నువ్వు టైంకి వెళ్ళి టైంకి వస్తూ ఉంటే చక్కగా చదువుకుంటున్నావు అనుకున్నావు గానీ ఇలా బ్రతికిస్తావని అనుకోలేదు. చిన్న పిల్ల అని గారాబు చేసినందుకు మా గొప్ప ముంచావు కదే, ముంచావు. అయినా ఆటో వాడితో నీకు ప్రేమేంటే? సూర్య చాలా మంచివాడమ్మా. నార్మల్. ఇందాకేమో వాడి మీద పడి పడి అచ్చా, ఇప్పుడేమో వాడి గురించి నా దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నావు. అసలు అసలు ఎంత దూరం వెళ్ళావే వాడితో? నేను అతన్ని ప్రేమించానమ్మా, ఇంకే తప్పు చేయలేదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో, మా కడుపుని చెడు పుట్టావు కదే. అంత అంత మా కర్మ, మా కర్మ. చూడు, ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక మీదట తన్ని మర్చిపో. ఈ విషయం గనక మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని ప్రాణాలతో బ్రతకనీడు, గుర్తుంచుకో. ఏంటి ఇంతసేపు? అదంతా తర్వాత చెప్తాను, ముందు పద. సరే పద. అన్న, హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎక్కడ? అదిగో వెళ్తాం చూడు. పద. ఆపండి. జాగ్రత్త. గీత గీత గీత
ముందు ఏదైనా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కడ తీసుకెళ్తా. ఎంతైంది? మీటర్ 100, 50 ఎక్స్ట్రా. ఎక్స్ట్రానా? ఎందుకు? హలో, నేను నీ స్కూలే బాసు. మా రాజమండ్రిలో మీటర్ ఎంత అయితే అంతే తీసుకుంటాం. అరే క్యా బాత్ కర్రే కాక, మీ రాజమండ్రికి పూరి గాని పొర్రాడు గాని ఏంది లేకుండా బ్యాగులు వేసుకుని వస్తారా బాయ్? మా హైదరాబాద్కి అయితే గిట్లే వస్తారు. తీ 150 తీ. రూమ్ కావాలండి. ఎంతమంది ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇద్దరం అండి, రాజమండ్రి నుంచి వచ్చాం. ఒక్కడవే ఉన్నావు? ఇంకోరెవరు? ఆ అమ్మాయా? పెళ్ళైందా? లేదండి. చూడు బాబు, పెళ్లి కాని ఒక అమ్మాయికి అబ్బాయికి రూమ్స్ ఎవరెక్కడ? వెళ్ళు. రూమ్ కావాలండి. రోజుకి 800. ఎంతమంది ఉంటారు? ఇద్దరు. రెండో వాళ్ళు ఎవరు? అమ్మాయా? పెళ్ళయిందా? లేదండి. పెళ్లి కాకుండా పారిపోయి వచ్చారా? మీలాంటి వాళ్ళకి రూములు ఇవ్వడం కుదరదు ఇక్కడ. వెళ్ళు. రూమ్ కావాలి. ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా? ఎటువంటి ఐడి ప్రూఫ్ లేకుంటే ఇక్కడ రూమ్లు ఇవ్వరు. ఏం లేకుండా హైదరాబాద్ వచ్చేస్తే రూమ్లు ఎట్లా ఇస్తారు? వెళ్ళు. పద వెళ్దామా? పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఇక నా వల్ల కాదు బాబు. నువ్వేం కంగారు పడకు, ఎక్కడో చోట్ల దొరుకుతుందిలే. పద. ఏంటి, రూమ్ కావాలా? అవునండి. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, ఫోన్ చేస్తాగండి. హలో హలో గిరి, టూలెట్ గిరి. డబ్బుంటే గిరుంటాడు, గిరుండాలంటే డబ్బు ఉండాలి. రే, ఇక్కడ పార్టీ ఉంది, వాళ్ళకి రూమ్ కావాలంటే 5 నిమిషాల్లో వస్తావా? పార్టీ ఉంది, రూమ్ కావాలా? 5 నిమిషాల్లో రావాలా? 5 నిమిషాల్లో రావడం అంటే చాలా కష్టం అమ్మా. ఐఎమ్ సారీ. 2 నిమిషాలు వస్తే ప్రాబ్లం ఏంట్రా? హలో, మీరు చెప్పిన పార్టీ ఇదేనా? నైస్ మీటింగ్ యూ. హలో. ఏం కంగారు పడకండి. పెళ్లి అయినోడికి, పెళ్లి కానోడికి, పెళ్లి అవ్వాలనుకున్నోడికి, పెళ్లి విడాకులు ఇచ్చినోడికి కూడా ఎవరికి కావాలన్నా రూమ్ ఇప్పించేస్తా. మరి అది మరి వెళ్దామా? రైట్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. రండి రండి రండి. చూసారా, లుక్ చూసారా, వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇదే మీరు ఉండబోయే రాజ్భవన్. రండి. మీరు ఉండాల్సింది ఇల్లునే. ఈ రూమ్ రెంట్ 300. ఏం నెలకనుకున్నావా? రోజుకి ఈ ఫర్నిచర్ కి, ఈ కిచెన్ కి 200 ఎక్స్ట్రా, మొత్తం కలిపి 500. పొద్దున్నే మీ డోర్ కొట్టేది నేనే. మీకు వేకప్ కాలు. మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకో మీరు రూమ్ లో ఉంటారు, లేదనుకో రోడ్డు మీద ఉంటారు. వీక్లీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? వీక్లీ ప్యాకేజా? బ్రహ్మాండంగా ఉంటది. 1 వీక్ డబ్బులు ముందే తీసుకుంటాను. ఓకే? వద్దులేండి, ఇదే బెటర్. చెప్పడం మర్చిపోయాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. స్టాక్ మార్కెట్ లాగా నా మూడ్ ని బట్టి రెంట్ పెంచుతూ ఉంటాను. మూడ్ బాగుంటే తగ్గిస్తారా? ఎందుకు తగ్గించను? 300 పెంచి 100 తగ్గిస్తా. ఇప్పుడు హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం ఉందని స్పెషల్ గా మీకు చెప్పను. కొన్నాళ్ళు మీరు ఇక్కడ ఉంటే అసలు అది ప్రాబ్లమే కాదన్న విషయం మీకు అర్థమైపోద్ది.
ఈ రోజు రెంట్ 500, రేపటి రెంట్ 500, మీకు పెళ్లి కాలేదు కాబట్టి 400 ట్యాక్స్, మొత్తం కలిపి 1400 నా చేతిలో పెడితే నేను బయలుదేరతా. ఇదిగోండి. అరే నువ్వు చాలా షార్పు. అలా నీకు 100 అనుకోద్దు, నా దగ్గర నీతి న్యాయం చాలా ఉంది. ఇదిగో నీ 100. రేపటి వరకు మీకు నాకు సంబంధం లేదు, ఎల్లుండి పొద్దున కలుస్తా. ఏదేమైనా కానీ జోడి బ్రహ్మాండంగా ఉంది. బాగున్నందుకు కన్సెషన్ ఏం లేదా? నేను వెళ్తా, నువ్వు వచ్చే. అవును, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోవడమేగా. అయ్యయ్యో, అప్పుడే పెళ్ళేంటి? దానికి ఇంకా టైం ఉంది. అదేంటి, మనం ఇంటి నుంచి పారిపోయి వచ్చాం కదా, మరి పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ముందు మనం సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడం అంటే? బ్రతకడానికి సరిపడా సంపాదించడం. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలు, కూరగాయలు, ఇలా చాలా ఖర్చులుంటాయి కదా, అందుకు. ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసున్నా పెళ్ళై నాకు కలుసున్నా ఖర్చు ఒకటే కదా. అంతెందుకు, మన కిందింటి అంకుల్ కూడా పెళ్ళైంది. ఆయన ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి వస్తున్నాడు కదా. నాకు తెలిసి వాళ్ళు సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుని ఉంటారు. పైగా వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలుంటే ఇంకా ఎక్కువ బాధ్యతలుంటాయి తెలుసా? అయితే ఓ పని చేద్దాం, మనం కూడా తొందరగా పిల్లల్ని కనేసి బాధ్యతలు తెలుసుకుందాం. ఏంటి బాబు సూర్య, పిల్లల్ని కనాలంటే పెద్దగా టైం పట్టదు, కానీ సెటిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అంతవరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నేను చెప్పింది విని అర్థం చేసుకుని బుద్ధిగా ఉండు, సరేనా? పొద్దున్నేవాడు ఏంటి అలా చూస్తావేంటి? డబ్బులు మొన్న చెప్పాను కదా, డోర్ కొట్టగానే డబ్బులు చేతిలో పెట్టాలని. గీత, డబ్బులు ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటాయి చూడు. అయినా ఈ అడుక్కునే వాళ్ళకి వేళ పాడలేదా? పొద్దున్నే వచ్చారు. ఏమమ్మా అరుంధతి, వచ్చింది బెగర్ కాదు, గిరి, టూలెట్ గిరి. కొంచెం చూసి మాట్లాడడం నేర్చుకో. సారీ అండి, గొంతు వింటే అలాగే అనిపించింది. ఏంటి నా మీద పొద్దునే పంచలా? అబ్బాయి లేదండి. ఫ్లైఓవర్ కింద ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పైన పెంట్ హౌస్ లో సెట్ చేశా. నా మీద పంచలేయడం మానేయండి, ఇదేం పద్ధతిగా లేదు. మీరు అవన్నీ పట్టించుకోకండి, డబ్బులు తీసుకోండి. ఉండే. హలో, దిస్ ఈస్ గిరి, టూలెట్ గిరి. ఏంటి రూమ్ కావాలా? పంజాగుట్లోనా? జేబులో డబ్బులు ఉండాలి కానీ పాకిస్తాన్లో కూడా రూమ్ ఇప్పిస్తా. వాస్తా ఈస్ట్ ఫేసింగ్ కావాలా? ఇదిగా డబ్బు ఉంటే సూర్యుని కూడా మన సైడ్ తిప్పుకోవచ్చమ్మా. వాస్తు గురించి నువ్వు టెన్షన్ పడక. పావు గంటలో రావాలా? 10 నిమిషాలు వస్తే నీకు ఏమన్నా ప్రాబ్లం ఏంట్రా? పెట్టే ఫోన్ పెట్టే. నువ్వు డబ్బులే. ప్రతివాడు ఫోన్ చేయడం. సారీ గీత, ఇందాక డబ్బులు తీసుకునేటప్పుడు చెయ్యి తగిలి పడిపోయింది. నీకు కొంచెమైనా జాగ్రత్త ఉండాలి కదా. ఇది నాకెంతో ఇష్టమైన గిఫ్ట్, అమ్మ నాన్న ఇచ్చింది. అయ్యో, నేను బాధ పెట్టాలని చేయలేదు గీత. డబ్బులు తీసుకునేటప్పుడు అది చెయ్యి తగిలి. ఏంటి చెయ్యి తగిలి? నువ్వు సారీ చెప్పినంత మాత్రాన పోయిన నా గిఫ్ట్ తిరిగి వస్తుందా? ఇది నాకెంత వాల్యుబుల్లో తెలుసా? అయినా నీకలా తెలుస్తుంది. అమ్మా నాన్నలకు దూరంగా వచ్చినా దీన్ని చూస్తే వాళ్ళ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నీ పొరపాటు వల్ల ఇప్పుడు నాకు అవకాశం కూడా లేకుండా పోయింది. సారీ గీత. గీత, సారీ చెప్తున్నా కదా. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇలా ఎంతసేపు అని కూర్చుంటావు? పొద్దున్నుంచి కోపంగా ఉన్నావు. అసలు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. చేయాల్సిందంతా చేసావు, ఇంకేం మాట్లాడాలి? అదేదో పొరపాటున జరిగిందని చెప్పాను కదా, దాని గురించి ఇంత సీరియస్గా ఉంటే ఎలా? నీకు తెలీదు అదంటే నాకెంత ప్రాణమో. నా ఫీలింగ్స్ నీకు చెప్పినా అర్థం కావు. అది ఏంటి అర్థమయ్యేది? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది?
ఓ బతిమాలతుంటే తెగ రెచ్చిపోతున్నావు. ఏదో తెలియకుండా తప్పు జరిగిపోయింది, దానికి సారీ చెప్పడం ఎక్కువ. దానికి సాటిస్ఫై అవ్వకుండా ఓ బతిమాలే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావే. అసలు మిమ్మల్ని కాదే, మీ అమ్మ బాబులు అనాలి. ఇంత గారాబంగా పెంచినందుకు. చిన్నప్పటి నుంచి బాగా గారాబంగా పెరుగుతారు, దానికి అలవాటు పడిపోయి ఇలా పెద్ద అయ్యాక ప్రేమించుకోవడం ముందు మారం చేస్తూ నరకం చూపిస్తారు. మీరైనా చెప్పండాక మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టాక తను ఫస్ట్ టైం ఒక రింగ్ గిఫ్ట్గా ఇచ్చింది. నిన్న ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్ళాను, అక్కడ పర్సు పోగొట్టుకున్నాను. దానికి నేనేం చేయాలి? రింగ్ తాకట్టు పెట్టి పార్టీ ఎంజాయ్ చేశాను. దానికి సంతోషపడకుండా నేనేదో కావాలని తప్పు చేసినట్టు ఇలా ఉదయం నుంచి బొంగుమూతి పెట్టి కూర్చుంటే ఎలా? వస్తువుని వస్తువులాగా చూడాలి తప్ప ఇది నా ప్రాణం, ఇది నీకు ప్రేమతో ఇచ్చాను, దీని చుట్టూ నా ఫీలింగ్స్ ఉన్నాయి అని ఏఎన్ఆర్ సావిత్రి నా డైలాగ్ చెప్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు? ఇప్పుడు తప్పెవరితో నువ్వే చెప్పాక. ఏంటి భయ్యా ఇలా కొట్టేసింది? సారీ అన్న. ఏంటి భయ్యా సారీ? అంతగట్టి కొట్టేసింది? ఏమనుకోను. పిచ్చా తనకేమన్నా? తన చెప్పు కూడా కొంచెం కొట్టేస్తారా? కోపం ఎక్కువ. బాగా అయింది, తిక్క కుదిరింది వెదవుకి. ఇదిగోండి. నా మూడే బాలేదా? ఏమైంది సార్? నేను 4 గెలుస్తారనుకున్న మ్యాచ్ ఓడిపోయారు. అరే బాధపడకండి సార్, నెక్స్ట్ టైం గెలుస్తుందిలేండి. గెలవడానికి ఇంకో మ్యాచ్ ఏం లేదు, అదే ఫైనల్. ఓ. ఆ ఓడిపోయినందుకు గాను, నేను బాధపడినందుకు గాను నీకు 50 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నాను, ఇచ్చేయి. థ్యాంక్ యూ సార్. అది 100. హలో, నేనే గిరిని, టూలెట్ గిరిని. ఏంటి పాత బస్తీలో కొత్త బిల్డింగ్ కావాలా? డబ్బులు ఉండాలే గాని అసెంబ్లీలో కూడా ఓ పాట అతికిప్పిస్తా. Ay papi, ay papi. వాచ్మెన్, వాటర్ రావట్లేదు. రావు. ఎలా వస్తాయి? ఆడవాళ్ళు బాత్రూంలోకి వెళ్తే అస్సలు రావు. హలో, ఏంటా సమాధానం? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బాబాయ్, వాటర్ రావట్లేదు బాబాయ్. అదెంత మాట బాబు, మీరు బాత్రూంలోకి వెళ్ళే లోపు నీళ్ళు వస్తాయి, మీరు వెళ్ళండి. సరే. నాతో ఒకలా వీడితో ఒకలా సమాధానం చెప్తాడేంటి? వీడికి ఏమైనా తిక్క? సరే గీత, నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను. ఎందుకు? ఎందుకేంటి? ఏదైనా పని ఎత్తుక్కోవడానికి. నేను కూడా వస్తా. ఎందుకు? ఉద్యోగం చూసుకోవడానికి. ఈ పరిస్థితిలో మన ఇద్దరం కలిసి బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఒంటరిగా ఉండడం మాత్రం కరెక్టా? అర్థం చేసుకో గీత. నువ్వే అర్థం చేసుకో. మనం కలిసి ఉండాలని వచ్చాం కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటే వస్తా. ఒక్కదాన్నే ఈ రూమ్ లో ఉండటం నా వల్ల అస్సలు కాదు. అది కాదు. ఇంకేం చెప్పొద్దు. వెళ్తే కలిసే బయటకు వెళ్దాం, లేదంటే ఇద్దరం రూమ్ లోనే ఉందాం. ఏం నిర్ణయించుకుంటావో నీ ఇష్టం. ఒరే మా, నేను సీన్ గార్డ్ రూమ్కి వచ్చేసాను, మీరందరు కలిసి అక్కడికి వచ్చేయండి, మంచి పార్టీ చేసుకుందాం. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మనం పార్టీ చేసుకునే సంగతి వాడికి తెలీదు. అరే, డోర్ ఓపెనే ఉంది, సీన్ గార్డ్ లోపడే ఉన్నట్టున్నాడు. వాడు నన్ను చూసి షాక్ అవుతాడు, వాడికి బీర్ బాటిల్ చూపించి సర్ప్రైజ్ చేస్తా. అరే మామా, ఫిగర్ రా, వాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. ఎక్కడ పట్టాడో కానీ ఫిగర్ కత్తిలా ఉందిరా. రేయ్, మన అవాయిడ్ చేసి వేరే కొత్త ఫ్రెండ్తో తిరుగుతున్నాడు అనుకున్నామే, అది నిజమే రోయ్. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఒక నిమిషం ఉండరా. ఆడెక్కడా? ఎందుకు కొట్టాడు? ఏంటి బాసు, కేసు కూడా కొట్టిద్దా? అంటే నువ్వు కేసు కాదా?
సీనుగాడు ఎక్కడ? ఇంతకుముందు వాడు ఉండేవాడేమో, ఇప్పుడు మేము ఉంటున్నాం ఇక్కడ. ఆ ముక్క నీ రాగానే చెప్పొచ్చుగా. ఆ ముక్కను ముందే అడగచ్చుగా. అరే పార్టీ క్యాన్సల్. మీరు చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూసానేమో. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు. ఉండు, 2 ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇదిగో. అరే నీ కొరకే తెచ్చాను, తీసుకో. అవును, సీనుగాడెవడు? పెద్ద న్యూసెన్స్ గా ఉంది. వాడి కోసం రోజుకొకటి రావడం ఏం బాలేదు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికని మారుతాం? ప్రాబ్లం నీకు తెలుసు కదా. కొద్ది రోజులు పోయాక వేరే ఇల్లు చూద్దాం. ఎవరైతే ఏంట్లే కానీ ఇదిగా నిన్న గవర్నమెంట్ వాళ్ళు లీటర్ పెట్రోల్కి 5 రూపాయలు పెంచారు. అందుకని మీ రెంట్లో 50 రూపాయలు ఎక్స్ట్రా పెంచా. మొత్తం కలిపిస్తే వెళ్ళిపోతా. బాగానే పెంచుతున్నారు గానీ ముందు ఈ విషయం చెప్పండి. ఈ రూమ్ లో ఇంతకు ముందు ఎవరుండేవారు? అదంతా నీకు అనవసరం. అయినా ఎవరుంటే నీకెందుకు? ఏంటి అనవసరం? నిన్నొకడు బీర్ బాటిల్తో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళాడు తెలుసా? ఇలాంటి చోట ఆడవాళ్ళు ఎలా ఉంటారు? డబ్బులు తీసుకున్నావుగా, మంచి రూమ్ ఇప్పించాలని బుద్ధి లేదా? ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా మీరు ఇద్దరు పెళ్లి కాకుండా కలిసి ఉండడమే ఇల్లీగల్. అలాంటిది మీకు ఇలాంటి రూములు కాకపోతే ఫ్యామిలీ రూములు చూపిస్తారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పళ్ళు రాలిపోతాయి. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఏం మాట్లాడుతున్నాడు? ఏం చేస్తా మాట్లాడితే? అరే నువ్వు ఉండు గీత, ఏంటిది? సార్ తన మూడేం బాలేదు. అది కదా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా. అరే అదేం అనుకోకండి పోయి పని చేసుకో. అరే నువ్వు ఉండు గీత. పోగి అంటున్నావేంటి? నాకు అర్థం డబ్బులు కాదు. ఇదిగోండి. అది కదా, ఏంటి ఇష్టం తన వచ్చిన మూడేం బాలేదు మాట్లాడుతుంది? సార్. ఇదిగోండి 100 కూడా ఉంచండి. నేను లేకపోతే తెలిసేది. ఎలక్షన్ రోజు పెట్టుకుని ఆడవాళ్ళు కూడా కష్టమే. మా తాత చెప్పాడు. కొంచెం కంట్రోల్ పెట్టుకో. పొద్దున్నే మూడ్ ఆఫ్ చేశాడు. నీకేమైనా పిచ్చా? వాడంత బ్రోకర్ అయితే మాత్రం నీ నోటుకొచ్చి మాట్లాడేస్తావా? వాడు లేకపోతే ఇల్లు దొరికేదా మనకి? అసలు ఏంటి నువ్వు? వాడేమైనా సంఘ సేవ చేస్తున్నాడా మర్యాదగా మాట్లాడడానికి? ఏం చేసినా డబ్బులు తీసుకునే చేస్తున్నాడు కావచ్చు, కానీ మనం డబ్బులు ఇస్తామన్న హోటల్లో రూమ్ ఇచ్చారా మనకి? లేదు కదా. బీడే గాని లేకపోయి ఉంటే మనం బతుక ఫ్లైఓవర్ కింద పడుకోవాల్సి వచ్చేది. అయినా నువ్వు వాడినెవరినో వెనకేసుకొస్తావేంటి? నేను మాట్లాడేది తప్ప? నిన్న వచ్చినట్టు నన్ను కేసు గీసు అంటూ ఎలా మాట్లాడాడో చూసావుగా. అన్ని మాట్లాడినా గానీ నోరు మూసుకుని ఉండాలా? ఛ! ఏంటి నీ బాధ? ఎప్పుడు నీకు ఇదే పనా? మగాళ్ళని ఎప్పుడు చూడలేదా? ఏడ్రాడు? ఎవరండి? ఆడేరా సీన్గాడు. మాకు తెలీదండి. ఏమ్రా అబద్ధాలు ఆడుతున్నావా? లేకపోతే వాడు ఇక్కడే ఉండి నీతో నాటకాలు ఆడిస్తుండా? బొక్కలిర కొడతా. అన్నా వెతకండి రావాన్ని. సరేనా? వెళ్ళు. సార్ అసలు మాకేం తెలియదండి. మేము ఇంటికి కొత్తగా వచ్చాం. గిరి అని ఒక బ్రోకర్ చూపించాడండి మాకు ఇల్లు. లోపల ఎవరు లేరన్నా? ఎవరు లేరా? ఆడాడు పెద్ద లఫంగాడు రాడు. అప్పులు చేసి బయట ఎదుగుతుంటాడు. పోయి గాను ఎందుకున్నారా మీరు? చూస్తే చిన్న పిల్లగాళ్ళు ఎక్కున్నావు. జాగ్రత్త వంతోని. ఏయ్ పదండ్రా. మొన్న గిరితో గొడవ పడ్డప్పుడు వాడిని సపోర్ట్ చేసావుగా, ఇప్పుడేమంటావు? ఎప్పుడెవడో చేంజ్ చేస్తాడో అసలు అర్థం కావట్లేదు. అరే ప్రతి చిన్న విషయాన్ని కోపడతావేంటి? అసలు ఏమనుకుంటున్నావు? మరి కోపడకుండా ఏం చేయాలి? నేనేం చెప్పినా చూసి చూడనట్టు వదిలేస్తున్నావు. నా మాటలకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు. ఈ మధ్య మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతావు. అసలు ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏంటి అసలు సీరియస్ అవుతున్నావు? నేను తిట్టడం మొదలెడితే తట్టుకోలేవు. ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది నేను పడుతున్న బాధలేంటో, ఇబ్బందులేంటో. ఏందమ్మా తెలిసేది? నీకేం తెలుసు మగాళ్ళ బాధలేంటో? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి లొల్లి? అమాయకుడు దొరికాడు కదా అని చిన్నపిల్లోని చేసి ఆట బొమ్మలో ఆడిస్తున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? మగాడి చేత వంట చేయిస్తావా? బట్టలు ఉతికిస్తావా? ఇల్లు ఉడిపిస్తావా? పాపం 5 రోజుల నుంచి ఈ విషయాన్ని బయట చెప్పుకోలేక, గుండెల్లో దాచుకోలేక తెగ బాధపడుతున్నాడు. ఆ బాధలు మీకొస్తే మహిళా సంఘాలు, టీవీ ఛానళ్ళు, చట్టాలన్నీ ఉన్నాయి. మాకెవరు లేరనుకున్నావా? ఒక మగాడికి ఇంకో మగాడు అండుంటే చాలు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వేం బాధపడకు బాబు, నీకు నేనున్నాను. మురిగే కుక్కలు కరవలేవు, అరిచే ఆడవాళ్ళు గెలవలేరు అని వీళ్ళకి తెలిసేలా చేద్దాం. మర్యాదగా నోరు మూసుకునేళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళను. ఏం చేస్తావు? నీలా మాటలతో మటలు చేస్తూ మగవాళ్ళని బాధ పెడుతున్న ఆడవాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. తీహార్ జైల్లో పెడితేనే గానీ మీకు బుద్ధి రాదు.
గీత అతను కొంచెం ఎక్కువగానే మాట్లాడి ఉండొచ్చు, కానీ నువ్వు కొట్టడం మాత్రం తప్పు. ఏంటి తప్పు? అతను ఆడవాళ్ళ గురించి ఎంత చులకనగా మాట్లాడాడో విన్నావుగా. ఓహో, నీ తరపున మాట్లాడాడని వెనకేసుకొస్తున్నావా? అసలు నీ పద్ధతి నాకు నచ్చట్లేదు గీత. పోను మరి మొండిదానిలా తయారవుతున్నావు. మొన్న నాకు తెలియకుండానే గిఫ్ట్ పగిలిపోయిందంటే నా మాట వినలేదు. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నావు. ఈ రోజు తండ్రి వయసు ఆయన మీద చేయి చేసుకున్నావు. అమ్మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ కళ్ళ ముందే పగిలినా సైలెంట్ గా ఉండాలా? నా ముందు ఎవడేం మాట్లాడినా తల వంచుకుని నిలబడాలా? అలా ఉండడం నా వల్ల కాదు. పరిస్థితుల్ని బట్టి రాజీ పడకపోతే బ్రతకడం చాలా కష్టం. నేను అస్సలు రాజీ పడ్ను. అవునా? అసలు ఆ విషయం నాకు ముందే తెలుసుంటే బాగుండేది. తెలిస్తే ఏం చేసేవాడివి? చెప్పు, ఏం చేసేవాడివి? అయితే అసలు ఆ రోజు బ్యాగ్ సర్దుకొని బస్ స్టాండ్కి వచ్చేవాడినే కాదు. అవునా? నాకు కూడా నీ గురించి ముందే తెలిస్తే అసలు బ్యాగే సర్దుకునేదాన్ని కాదు. నిన్ను నమ్మి అమ్మా నాన్నలను వదిలేసి వచ్చాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. గీత, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఒంటరిగా వదిలేస్తే కనీసం నేనేమైపోతానని కూడా ఆలోచించలేదు కదా? లేక నిజంగానే వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అందుకే నన్ను తీసుకొచ్చింది. నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావురా? చెప్పు. రోజు ఈ బొమ్మ వల్లే కదా నువ్వు నాతో గొడవ పడుతున్నావు. నీ బర్త్డే గిఫ్ట్గా తెద్దామని చెప్పి వెళ్ళాను. చాలా చోట్ల ఎతికాను, అందుకే లేట్ అయింది. సారీ సూర్య, నేను చాలా హర్ట్ చేశాను. మన పెళ్లి గురించి రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కున్నాను. మరిద్దరిని రేపు రమ్మన్నారు. అవునా? సరే వెళ్దాం. ఎక్కడో చూశాను. రాయ్, రాజమండ్రి నుంచి వచ్చిన కొత్త జంట ఎలా ఉన్నారు? ఇక్కడే కాపురం పెట్టేశారా? గుడ్ గుడ్. సరే రాయ్, సార్ జీపేకి ఇచ్చండి. సార్ సార్ రండి, ఇక్కడే ఎక్కు. దిగండి, నడవండి. అరే సార్, నువ్వు గ్రీన్ బావర్చ్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ పెట్టరా. సార్. ఓకే ఓకే సార్. ఏంటి సార్, స్టేషన్కి తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకొచ్చారు? నీతో మాట్లాడాల్సిన చాలా ఉంది, పద. నువ్వు ఆ అమ్మాయిని లేపుకొచ్చావు. వాళ్ళ నాన్న నీ పైన 372, 502 కేసులు పెట్టాడు. ఇప్పుడు నువ్వు దొరికావని చెప్తే కనీసం 15 years లోపల ఉండాల. ఒకవేళ కోర్టు నిన్ను వదిలేసినా వాళ్ళ నాన్న నిన్ను వదలడు. అందుకని నువ్వు కాస్త కాంప్రమైజ్ అయ్యి నేను చెప్పినట్లు విను. ఓకే?
ఆ అమ్మాయితో కూడా మాట్లాడాలి. పద. హలో, నువ్వురా. దా. చూడు, నేను వాడితో అన్నీ మాట్లాడాను. సరే అన్నాడు. నువ్వు కూడా ఆలోచించు. మీ నాన్న పెట్టిన కేసులకు వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోవాలా, లేక నేను చెప్పినట్లు వింటావా? ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. మిమ్మల్ని వదిలేయాలంటే ఈరోజు రాత్రి నువ్వు నాతో గడపాలి. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. సూర్య! సూర్య! తలుపు తీయండి సార్. సార్, తలుపు తీయండి. వదిలేయండి సార్. రేయ్, పద. రేయ్, ఎక్కడున్నారా? ఇంకా బిర్యానీ ఏందిరా? వాడు నన్ను కొట్టి అమ్మాయి తీసుకుని పారిపోతున్నాడు. తొందరగా రండ్రా. తప్పించుకున్నది మన స్టేషన్ ఏరియాలో. ఎంత దూరం వెళ్తాడో చూద్దాం. సూర్య! 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 సూర్య, ఎక్కడున్నావు? గీత, చూడమ్మా, ఒంటరిగా ఉన్నట్టున్నావు. చాలాసేపటి నుంచి చూస్తున్నా. ఏమన్నా ప్రాబ్లమా? ఏంటో చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి? మేము సిటీకి కొత్త అండి. నిన్న మేము కలిసి వస్తుంటే తను మిస్ అయ్యాడు. రూమ్కి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అయ్యో, అలా జరిగిందా? మరి ఏమన్నా తిన్నావా? ఓ పని చెయ్యి, పక్కనే మా ఇల్లు. నాతో వచ్చి ఫ్రెష్ అప్ అవుది గాని, సరేనా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. రా, పద. రామ్మా, మన ఇల్లే. ఐ మీన్ నా ఇల్లే. ప్లీజ్ కమ్ ఇన్.
కమాన్. పెళ్ళుందని ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళారు. అక్కడ బాత్రూమ్ ఉంది. ఫ్రెష్ అప్, ఫీల్ కంఫర్ట్, నో ప్రాబ్లం, గో. ప్లీజ్ వద్దనుకో, నీకేం కాదు, నేను ఉన్నా కదా. అన్నం పెట్టావు, కట్టుకోమని బట్టలిచ్చావు. నీలో ఒక తండ్రిని చూశాను. ఆడది ఒంటరిగా కనబడితే చాలు, మంచి చెడు వయసు వరస అన్నే మర్చిపోయి పశువుల కన్నా క్రూరంగా మాపై దాడి చేసే ముందు మీ ఇంట్లోనూ ఆడవాళ్లుంటారు. వాళ్ళు ఏదో రోజు ఒంటరిగా తిరిగితే పరిస్థితి ఏంటని ఆలోచించరా? నా అంత కూతురుండే వయసుంది, వయసుతో వచ్చిన అనుభవం ఉంది. నిస్సహాయంగా ఎవరైనా అమ్మాయి కనబడితే చేతనైతే సహాయం చేయి, అంతేగాని మరోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లకు. వెళ్ళావా? రేయ్, రేయ్ ఆపండ్రా, రేయ్ గీతా, రేయ్ గీతా, గీతా,
सखिया